హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత గారికి దాదాపు 5.5 నెలల తర్వాత మన బెయిల్ దొరకడం కూడా చూస్తున్నాం. మరి ఇప్పుడు బెయిల్ ఏ బేసిస్ మీద ఇచ్చారు, ఇది మన కండిషన్స్ పెట్టారా ఈ బెయిల్ కి లేదా? అయితే దీన్ని కొంతమంది పొలిటికలైజ్ చేసి మాట్లాడుతున్నారు కదా. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన ఈ విధంగా పొలిటికలైజ్ చేసి మాట్లాడడం కరెక్ట్ అంటారా లేదా? సో ఇటువంటి విషయాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ టీకే శ్రీధర్ గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. 5.5 నెలల తర్వాత మరి కవిత గారికి బెయిల్ రావడం చూస్తాం సార్. మరి ఇప్పుడు ఏ బేసిస్ మీద ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది? సో అలాగే దీన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడుతున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ సార్ ఏ విధంగా చూస్తారు? బెయిల్ అనేది ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేంత వరకు లేదా ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక మొత్తం ట్రయల్ ఫేస్ చేసేంత వరకు ఉండనక్కర్లేదు. కాబట్టి వాళ్ళకి ఏదైతే షూరిటీస్ ఇచ్చి వదలవచ్చు అనేది చట్టం చెప్తుంది. మ్యాజిస్ట్రేట్ కోర్ట్ పవర్ ఇంతకుముందు ఉన్న చట్టం ప్రకారం 437 అని, సెషన్స్ కోర్ట్స్ ఇవ్వాలి అంటే 439, హైకోర్టు కూడా అలెచ్చు. దాంతోపాటు యాంటిసిపేటరీ. కవిత గారి యొక్క బెయిల్ అప్లికేషన్ తీసుకుంటే ఫస్ట్ 5,000 విట్నెసెస్ ఆల్రెడీ ఎగ్జామినెడ్, 293 డాక్యుమెంట్స్ ఫైల్డ్ ఆల్రెడీ. సో వీరి రోలు లిక్కర్ స్కామ్ లోపల ప్రైమ్ అక్యూజ్డ్ అని ఒక పద్ధతిలో, రెండవది అరుణ్ పిల్లై అనే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కవిత గారి కింగ్ పిన్ అని చెప్పారు. చెప్పి కవిత గారికి పిఎంఎల్ఏ నోటీస్ ఇచ్చే 2 days ముందర అతని యొక్క కన్ఫెషన్ని వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి కవిత గారు ఒక బయట ఉంటే దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ విట్నెసెస్ ట్యాంపర్ అవుతుంది అని చెప్పి ఆఫ్టర్ గివింగ్ సో మెనీ ఆపర్చునిటీస్ వారు ఆమెను రిమైండ్ చేశారు. ఆ తర్వాత మనం ఇప్పుడు చూసుకుంటే మనీష్ సిసోడియా అని డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్, అతడికి బెయిల్ వచ్చింది. అతను ఒక 12 months 13 months జైల్లో ఉన్నారు. ఆ లాజిక్ లోపల వారికి కూడా ఇచ్చారు కదా బెయిల్. సో సేమ్ ప్యారిటీ మీద ఈమెకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చేటప్పుడు అంతకుముందు ట్రయల్ కోర్ట్ లోపల అంటే హైకోర్టు లోపల ఈ మ్యాటర్ ఢిల్లీ హైకోర్టులో వచ్చినప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏమందంటే సెక్షన్ 45 ఆఫ్ ది పిఎంఎల్ఏ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో విమెన్ 2 కండిషన్స్ ఉంటాయి. పిఎంఎల్ఏ యాక్ట్లో ఎందుకు బెయిల్ రావట్లేదు అంటే జడ్జి గారు ఈ అక్యూజ్డ్ నా ముందున్న అక్యూజ్డ్ గిల్టీ కాదు అని చెప్పి ఇప్పుడే కంక్లూజన్కి వస్తే అప్పుడు బెయిల్ ఇవ్వచ్చు. అట్లా ఏ జడ్జి అయినా కూడా తన మీద బాధ్యత తీసుకుంటాడా? సో ఆ సెక్షన్ ఇట్ సెల్ఫ్ 45 సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అగైనెస్ట్ టు ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 22 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎవరో ఒక దాన్ని స్టక్ డౌన్ చేయమని వేస్తారు. సో ఈయన గిల్టీయా కాదా అనేది ట్రయల్లో తెలియదు. బెయిల్ ఇచ్చే స్టేజ్ లోపల ఏ జడ్జి అయినా ఈ మెటీరియల్ ఉంది కాబట్టి మెటీరియల్ అంతా నేను అసెస్ చేశాను, వీరు ఇన్నోసెంట్ అని ఎలా తీర్పు ఇవ్వగలుగుతాడు? సో ఆ చట్టంలో ఆ డిఫెక్ట్ ఉంది. సో ఆ డిఫెక్ట్కి సరే 2 కండిషన్స్ని ఫాలో కావాలి అనే దానికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్స్ అంటే అది వర్తించదు అని. ఎవరికి వర్తించదు అంటే చిన్నపిల్లలు అప్ టు 16 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, విమెన్కి ఈ సెక్షన్ వర్తించదు, వారికి మీరు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్తుంది, సెక్షనే చెప్తుంది. అయితే కవిత గారు కూడా ఆ కండిషన్లో విమెన్ అనే కండిషన్లోనే బెయిల్ వచ్చింది. దాంట్లో ఎవిడెన్స్ ఉందా లేకపోతే ఆమె ఇన్నోసెంటా, ఆమెకి ఏం తెలియదా తప్ప అని బీఆర్ఎస్ వాళ్ళకి పొలిటికల్గా ఏదో పండగలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆమె ఏం తప్పు చేయలేదని చెప్పలేదు. కేసు ఏంటి? బెయిల్ గురించి. ఒకవేళ ఆ ప్రొసీడింగ్స్ ఆమె మీద క్వాష్ అయితే, ఛార్జ్ షీట్ లోపల ఆమె ఉండడానికే లేదని క్వాషింగ్ అయినప్పుడు వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి. సో వాళ్ళకి అంటే లీడర్షిప్కి ఎవరైనా కూడా దే ఆర్ నాట్ నోయింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ బెయిల్ ఆర్డర్ అండ్ క్వాష్ ఆర్డర్. సో బెయిల్ ఆర్డర్ని క్వాష్ ఆర్డర్ని పాపం వాళ్ళు ఏదో భ్రమలో వాళ్ళు ఏదేదో ఊహించేసుకొని మాట్లాడుతున్నారు. అది బీఆర్ఎస్ యొక్క డిఫెక్ట్. సుప్రీంకోర్టు ఇదే ఆర్డర్లో ఒక కేసు లోపల అంటే ట్రిపుల్ టెస్ట్ అన్నారు. విమెన్కి బెయిల్ ఇవ్వాలంటే ఆమె ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతుందా, లేదా విట్నెసెస్ని ఏమన్నా
తను ఇంటర్ఫియర్ చేస్తుందా లేదా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తుందా అని ఒక జడ్జిమెంట్ ప్రీతి చంద్ర కేసు లోపల ఒక లేడీకి బెయిల్ ఇచ్చారు. అదే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినప్పుడు అదే గ్రౌండ్ లోపల ఈ అప్లికేషన్ వేసినప్పుడు ఆ జడ్జిమెంట్ని అక్కడున్న హైకోర్టు జడ్జి డిస్టింగ్విష్ చేస్తూ కవిత గారు వాళ్ళ బెయిల్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబరు, జాగృతి, ఇవన్నీ జడ్జికి తెలియదు కదా, వీళ్ళ వేసిన పిటిషన్ లోపల చెప్తూ లేకపోతే సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ చూసుకుంటూ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అనే దీంతో ఈ లేడీ వర్నబుల్ లేడీ కాదు, అంటే ఈమెకి చాలా యాక్సెస్ ఉంది కాబట్టి 41(1) ఏదైతే ఉమెన్కి బెయిల్ ఇవ్వచ్చు ఇన్ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లోపల బెయిల్ ఇవ్వచ్చు అనేది కవిత గారికి అప్లై కాదు అని చెప్పింది. ఆ ఇష్యూ మీద సుప్రీంకోర్టు ఏమందంటే విమెన్ లోపల కేటగిరీ ఇంకా చేయలేదు కోర్టు, అంటే లా చెప్పలేదు ఎడ్యుకేటెడ్ ఉమెను, అన్ఎడ్యుకేటెడ్ ఉమెను, లేకపోతే హైలీ బిజినెస్ ఓరియంటెడ్ ఉమెను అని చెప్పలేదు. విమెన్ అంటే ఉమెనే. ఇప్పుడు కవిత ఉమెనా మ్యానా? ఉమెన్. కాబట్టి ఆమె ఉమెన్ అనే కేటగిరీ లోపల సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ రీజనింగ్ ఆఫ్ ది జడ్జిని తప్పు పడుతూ ఆర్డర్ ఇచ్చారు. అంతా నేను ఆర్డర్ చూశాను, స్పష్టంగా ఏమన్నా పాపం జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారు, పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు అయితే యూనియన్ మినిస్టర్ అయి ఉండి ఏదో డీల్ విత్ కాంగ్రెస్కిను వీళ్ళకి అయ్యిందండి. ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటే మొన్న అభిషేక్ సింఘ్వి అని చెప్పి ఆయన కాంగ్రెస్ లీడర్, అతను కేశవరావు గారు పార్టీకి టీఆర్ఎస్కి రిజైన్ చేసినాక ఆయన బ్యాలెన్స్ రాజ్యసభ మెంబర్షిప్ ఇక్కడ ఇచ్చారు. అసెంబ్లీ లోపల కాంగ్రెస్కి మోర్ దెన్ 60-65 సీట్స్ ఉన్నాయి, బీఆర్ఎస్కో 40 ఉన్నాయి. ఎటు చూసినా కూడా ఆయన నామినేషన్ గెలుస్తుంది. దాని గురించి వాళ్ళు ఎందుకులే ఈ ఎలక్షన్ లోపల నిలబడి ఓడిపోయినాము అనేది ఎందుకని చెప్పి వాళ్ళు కంటెస్ట్ చేయలే. అంత మాత్రం చేత అండర్స్టాండింగ్ ఏముంటుంది? బండి సంజయ్ లాంటి ఒక ఉద్యమ నాయకుడు, ఒక యూనియన్ మినిస్టరు బేసిక్ పాయింట్ తెలియకుండా అలా మాట్లాడగరు. పాపం ఎవరో మిస్గైడ్ చేసేసారు. ఆవేశం ఇంతకుముందు ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు కదా, అదే ఆవేశం కంటిన్యూ అవుతుంది. అంత మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏమంటున్నారు, బీజేపీకి కవితకి ఇద్దరికి లింక్ ఉంది కాబట్టి, అంటే వాళ్ళ మన టీఆర్ఎస్కి లింక్ ఉంది కాబట్టి బెయిల్ వచ్చింది. అంటే ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుని బ్లేమ్ చేస్తున్నారా? సుప్రీంకోర్టు రీజనింగ్ కదా, సుప్రీంకోర్టు రీజనింగ్ అది కాదు. జగ్గారెడ్డి గారు ఏమవుతారు, వీళ్ళిద్దరు ఏదో అయిపోయింది కాబట్టి 4 సీట్లు కాంగ్రెస్కి తగ్గినాయి అంటున్నారు. అంటే వీళ్ళు నలుగురు అందరు స్టేట్మెంట్స్ తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఇండైరెక్ట్గా ఎవరిని తప్పుపడుతున్నారు? సుప్రీంకోర్టుని తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్తుంది? ఆమె ఉమెన్ అని బెయిల్ ఇచ్చారు. కండిషన్స్ ఏం పెట్టింది? ఆమె ఇండియాను వదిలి వెళ్ళకూడదని కూడా కండిషన్స్ పెట్టింది. బోత్ పార్టీస్ అక్కడ రోహ్తగి అని చెప్పి కవిత గారు అడ్వకేటు, రాజు గారు అని చెప్పి సాలిసిటర్ జనరల్ సిబిఐ కౌన్సిల్, ఇద్దరు కూడా మెరిట్స్లో పోవట్లేదు అన్నారు. మెరిట్స్ లోపల అసలు సుప్రీంకోర్టు వెళ్ళలేదు. ముందర ఉన్న పాయింట్ చిన్న పాయింట్, కవిత విమెన్ అయితే ఇతర ఉమెన్కి ఎలా ఇచ్చామో అలా ఇవ్వాలి అనేది పాయింట్. అంతేగాని కవిత గారి మీద ఎవిడెన్స్ లేదని చెప్పలేదు, కవిత గారి మీద ఎవిడెన్స్ ఉందని చెప్పలేదు, కవిత గారు ఇన్నోసెంట్ అని చెప్పేం సర్టిఫికెట్ లేదు, అట్లనే ఆమె ఇన్నోసెంట్ కాదు అని చెప్పలేదు. వీళ్ళు ఎవరికి వాళ్ళకి తోచిన విధానంగా ఊహించుకుంటారు. కాబట్టి ఇలాంటి ఊహలు ఇతర రాజకీయాల వరకు చేసుకుంటే బాగుంటుంది, కానీ కోర్ట్స్ని డ్రాగ్ చేయడం అంత మంచిది కాదు అని నా ఉద్దేశం. అందుకని నేను ఎందుకన్నా మంచిదని చెప్పి నిజంగా ఏమని చెప్పిందా, ఇప్పుడు శ్రవణ్ గారు అయితే ఆయన పిహెచ్డి కూడా, డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆయన టీఆర్ఎస్ లీడర్, ఆయన పిహెచ్డి కూడా చేశారు. చాలా లర్నెడ్ మ్యాన్, చాలా బాగుంది. అయితే బేసిక్స్ చూసుకోకుండా ఇదేం లర్నింగ్ నాకు అర్థం కాదు. ఆర్డర్ అన్నా తెప్పించుకొని చూడాలి కదా బిఫోర్ టాకింగ్ టు ప్రెస్ అండ్ మీడియా. అది ఏదంటే అది మాట్లాడకూడదు. ఆర్డర్ చూసుకొని ఆర్డర్లు నిజంగా అలా చెప్పిందా? సుప్రీంకోర్టు చెప్పారా? చెప్తే అప్పుడు మాట్లాడాలి. జగ్గారెడ్డి గారు ఆయన మంచి ఉద్యమకారుడు, నాయకుడు, లర్నడ్ మ్యాన్.
ఇట్లా ఇట్లా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అసలు ఏ విషయాలు తెలియదు అనేది ఎక్స్పోజ్ అయిపోతారు. గుంపనంగా ఉన్నది అంత వీళ్ళు పెద్ద లీడర్లు నాయకులు వీళ్ళకి అసలు ప్రపంచమంతా వీళ్ళకున్న మేధస్సు ముందర అవతలోడు పనికిరాడు అనే స్టేజ్లో నుంచి ఏం కనిపిస్తుంది ఇప్పుడు? ఓహో చిన్న విషయం ఆర్డర్ ఆఫ్ ది సుప్రీంకోర్టులో ఉన్న 16 పేజీలు 5 పేజీలు కూడా కరెక్ట్గా చదువుకోకుండా తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు అనుకో, ఉన్న నాయకత్వం పోతుంది. కాబట్టి ఏదన్నా వేరే వేరే వాటి విషయాల మీద మాట్లాడుకోవచ్చు, కానీ సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా మనం రాజకీయం చేస్తాము, కలుషితం చేస్తామంటే వ్యవస్థ ఉండదు. ఇంకో లాజిక్ ఏమంటున్నారు, మనీష్ సిసోడియాకి ఉండాలి, ఆయన అన్ని 17 నెలలు ఉన్నారు, కవిత గారు ఉండాలి, అదేం రూల్ ఏం లేదే. మనీష్ సిసోడియా ఏమో ఆయనకున్న పరిస్థితి వేరు, ఆయన మేల్ మెంబర్, కవిత ఇక్కడ లేడీ. సో మనీష్ సిసోడియాకి వచ్చిన లాజిక్ ఇక్కడ కవిత గారికి అప్లై చేయలేదు సుప్రీంకోర్టు. రెండోది ఆ మెటీరియల్ ఉన్నప్పుడు, ట్రయల్ జరిగినప్పుడు ట్రయల్ లోపల వీరు పాత్ర ఉందంటే కన్విక్షన్ పడుతుంది. అంతేగాని ఇప్పుడే బెయిల్లోనే ఏదేదో ఇంకొని వీళ్ళు ఉంచుకోకూడదు, అమాయకురాలు అని చెప్పింది వాళ్ళు, ఆమె నేరస్తురాలను ఉంచుకోకూడదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇదేదో మేము విజయము విక్టరీ అని చెప్పి స్వీట్లు పంచుకోవడం ఏంటిది? దేనికి స్వీట్లు పంచుకోవడం? ఏదైనా ఎలక్షన్లో గెలవడమా? కోర్టులో నుంచి బయటకు వచ్చిన దానికి ఇట్లాంటి ఎగ్జిబిషన్ అవన్నీ కూడా చేయకూడదు ఎప్పుడైనా. వీళ్ళే కాదు, అది అలవాటు అయిపోయింది. జైల్లో నుంచి వస్తే ఏదో పెద్ద స్టాంపు, ఒక పెద్ద పట్టా వచ్చినట్టు వాళ్ళు ఏదో ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు ఫారిన్కి వెళ్ళేటప్పుడు రాసుకునే వాళ్ళు ఏదో పేపర్లో వచ్చేది అట్లా ఉంది. కోర్టులో నుంచి కోర్టుకు వెళ్ళారు అంటే వాళ్ళు ఏదో తెలుసో తెలుగు ఏదో నేరం చేసినారని, వాళ్ళు ఇన్నోసెంట్ అని, జైల్లో నుంచి వచ్చేసింది ఇన్నోసెంట్ అని కాదు. ఆ విధమైన సెలబ్రేషన్స్ చేసుకోపోవడం బెటరు. అలాంటి చేసుకునే వాటికి పర్మిషన్ ఇవ్వకపోవడం బెటర్. అసలు ఇలాంటి వాటిలో మాట్లాడకపోవడం ఇంకా బెటర్. ఇప్పుడు మీరు కూడా నన్ను అడుగుతున్నారు, ఎందుకు అనుకుంటారు మీరు అంటే వాళ్ళందరూ అడిగారు మీరు చెప్పండి అని. నువ్వు ఇప్పుడు బాగానే ఉంది వాళ్ళతో చెప్పమని చెప్పి వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళకి ఎంతెంత ఫాలోయింగ్, వాళ్ళు ఏమన్నా ఇట్లా ఒక నిమిషం ఇట్లా అనుకుంటే మొత్తం ప్రపంచాన్ని మార్చేంత శక్తి సంపన్నులు. వాళ్ళ గురించి చెప్పు అంటున్నావు, నువ్వు చెప్పకపోతే నాకేం తెలియదని బాధ వస్తుంది. చెప్పాను అనుకో వాళ్ళకి కోపం వస్తుంది. కోపం రావచ్చు రాకపోవచ్చు, పెద్దలు కొంచెం విఘ్నత ఉన్నోళ్ళు అయితే అర్థం చేసుకుని ఓహో ఇలాంటి వాటిలో మాట్లాడకూడదు, మనకి తెలుసుకున్నామని అనుకుంటారు. తెలుసుకుంటే ఇదే కదా లీడర్లు అంటే ఏంటి, వినడం, ప్రజల సమస్యలు వినడం, కొన్ని తెలియకపోతే తెలుసుకోవడం, కొన్ని తెలియని దాన్ని ఓహో తప్పిదం చేసినప్పుడు ఓకే సైలెంట్గా ఊరుకోవడం. తెలివిగలవాళ్ళు అయితే ఇంకా ముందర పోయారు అనుకోండి, ఇది ఎవరన్నా కొంచెం మెచ్యూర్డ్, సపోజ్ సుప్రీంకోర్టు సుమోటో కంటెంప్ట్ తీసుకుంది అనుకోండి, ఇంటర్ఫియరింగ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్, అంటే సుప్రీంకోర్టు యొక్క పరువును దిగజార్చే విధంగా మాట్లాడారా అనే థింకింగ్లో వస్తే ఎవరెవరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా కంటెంప్ట్లో పోతుంది. కంటెంప్ట్లో కన్విక్షన్ పడింది అనుకోండి, ఒకవేళ 2 నెలలు పడినా 1 నెలలు పడినా ఉన్న పదవులు పట్టాలు అవి పోతాయి. కాబట్టి ఎవరినో ఏదో క్రిటిసైజ్ చేయబోయి మనకున్న పదవులు ఏమైనా ఉన్నా అవన్నీ పోతాయి కదా. కన్విక్షన్ అయితే యూ కెనాట్ కంటెస్ట్ కదా.